సంఖ్యా వ్యవస్థలో నెక్స్ట్ టాపిక్ n ఫ్యాక్టోరియల్ నందు ఒక సంఖ్య యొక్క గరిష్ట ఘాతాన్ని కనుగొనుట. n ఫ్యాక్టోరియల్ నందు ఒక సంఖ్య యొక్క గరిష్ట ఘాతాన్ని కనుగొనుట. సపోజ్ ఫస్ట్ n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? n ఫ్యాక్టోరియల్ ఫ్యాక్టోరియల్ అనే పదాన్ని ప్రతి ధనపూర్ణ సంఖ్యకు నిర్వచించవచ్చు. ప్రతి ధనపూర్ణ సంఖ్యకు ఫ్యాక్టోరియల్ను నిర్వచింపవచ్చు. ధనపూర్ణ సంఖ్య లేదా సహజ సంఖ్య రెండు ఒకటే. ప్రతి ధనపూర్ణ సంఖ్యకు ఫ్యాక్టోరియల్ను నిర్వచించవచ్చు. n అనేది ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు n యొక్క ఫ్యాక్టోరియల్ను n ఫ్యాక్టోరియల్ ఇలా రాస్తారు, లేదా n ఫ్యాక్టోరియల్ ఈ విధంగా రాస్తారు. ఫ్యాక్టోరియల్ నిర్వచనం ఏంటి? n ఫ్యాక్టోరియల్ అంటే 1 నుండి n వరకు గల సహజ సంఖ్యల లబ్ధం. 1 నుండి n వరకు గల సహజ సంఖ్యల లబ్ధం. 1 నుండి n వరకు గల సహజ సంఖ్యల లబ్ధం. సపోజ్ 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 2. 1 నుండి 5 వరకు గల సహజ సంఖ్యల లబ్ధం, లేదా 5లో నుంచి ఒక్కొక్కటి తగ్గిస్తూ పోవాలి. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 1 నుండి 5 వరకు గల సహజ సంఖ్యల లబ్ధాన్ని 5 ఫ్యాక్టోరియల్ అంటారు. 5 ఫ్యాక్టోరియల్ విలువ 5 4 జా 20, 23 జా 60, 62 జా 120. నెక్స్ట్ 4 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 2. 4 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 2. 1 నుండి 4 వరకు గల సహజ సంఖ్యల లబ్ధం. 4ల నుంచి ఒకటి తగ్గిస్తే 3, 2, 1. 4 3 జా 12, 12 2 జా 24, 24. అలాగే 3 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 2. 3 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 2. 3 ఇంటూ 2 ఇంటూ 1 ఈక్వల్స్ టు 2, 6. సిమిలర్లీ 2 ఫ్యాక్టోరియల్ విలువ 2 ఇంటూ 1 ఈక్వల్స్ టు 2. 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 2. 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ గమనిస్తే 120. 5 ఫ్యాక్టోరియల్ విలువ 120 అండి. 5 ఫ్యాక్టోరియల్ విలువ 120. 4 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 24. 3 ఫ్యాక్టోరియల్ విలువ 6. 2 ఫ్యాక్టోరియల్ 2. 1 ఫ్యాక్టోరియల్ 1. ఇక్కడ 120 డివైడెడ్ బై 5. 120 డివైడెడ్ బై 5. 120 డివైడెడ్ బై 5. 120ని 5తో డివైడ్ చేస్తే 24. 24 డివైడెడ్ బై 4. 24 డివైడెడ్ బై 4. 24 డివైడెడ్ బై 4, 6. 6 డివైడెడ్ బై 3. 6 డివైడెడ్ బై 3 వాల్యూ 2. 6 డివైడెడ్ బై 3, 2. 2 డివైడెడ్ బై 2. 2 డివైడెడ్ బై 2 వాల్యూ 1. 2 డివైడెడ్ బై 2, 1. మరి 1 డివైడెడ్ బై 1. 1 డివైడెడ్ బై 1 ఈక్వల్స్ టు 1. అది 0 ఫ్యాక్టోరియల్ విలువకు సమానం. 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1. 1 ఫ్యాక్టోరియల్ 1. 2 ఫ్యాక్టోరియల్ 2 అలా నిర్వచించవచ్చు. నెక్స్ట్ సిమిలర్లీ n ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? n ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 2. n ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 2. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ సో ఆన్ టు 1. ఇది n ఫ్యాక్టోరియల్ యొక్క నిర్వచనం. ఇక మన టాపిక్ ఏంటంటే, సపోజ్ ఒక నంబర్ తీసుకుంటున్నాను, 6 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ డెఫినేషన్ ఏంటి? 6 5 4 3 2 1. క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే, n ఫ్యాక్టోరియల్ నందు ఒక సంఖ్య యొక్క గరిష్ట ఘాతాన్ని కనుగొనుట. ఒక సంఖ్య అంటే ప్రధాన సంఖ్య లేదా సంయుక్త సంఖ్య. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రధాన సంఖ్య. n ఫ్యాక్టోరియల్ నందు ప్రధాన సంఖ్య యొక్క గరిష్ట ఘాతాన్ని కనుగొనుట అంటే 6 ఫ్యాక్టోరియల్ నందు 2 అనే ప్రధాన సంఖ్య ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, లేదా 6 ఫ్యాక్టోరియల్ను ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసినప్పుడు 2 యొక్క గరిష్ట ఘాతం ఎంత? సపోజ్ ఇక్కడ చూడండి, 6ని ఏమని రాయొచ్చు? ఇక్కడ 6ని 2 ఇంటూ 3గా రాయొచ్చు. 2 ఇంటూ 3. 4ని ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 2. 2 ఇంటూ 2. 2ని ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 1. 2 ఇంటూ 1. మొత్తం మీద 2 ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూడండి ఇక్కడ. 2 1 2
3 4 అంటే ఏమని రాయొచ్చు 2 పవర్ 4 ఇంటూ 2 పవర్ 4 ఇంటూ 3 ఎన్ని టైమ్స్ వచ్చింది ఇక్కడ 1 2 3 పవర్ 2 3 పవర్ 2 ఇక మిగిలిన పదాలు ఏమేమున్నాయో అవన్నీ రాసేయండి 5 పవర్ 1. ఇప్పుడు క్వశ్చన్ రాయొచ్చు ఏమని చెప్పొచ్చు 6 ఫ్యాక్టోరియల్ నందు 2 యొక్క గరిష్ట ఘాతం 4. 6 ఫ్యాక్టోరియల్ నందు 2 యొక్క గరిష్ట ఘాతం 4. 6 ఫ్యాక్టోరియల్ నందు 3 యొక్క గరిష్ట ఘాతం 2. 6 ఫ్యాక్టోరియల్ నందు 5 యొక్క గరిష్ట ఘాతం 1. 6 ఫ్యాక్టోరియల్ నందు మనకు వచ్చిన ఆన్సర్స్ ఏంటంటే ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ నందు 2 యొక్క గరిష్ట ఘాతం 4. 6 ఫ్యాక్టోరియల్ నందు 2 యొక్క గరిష్ట ఘాతం 4. 6 ఫ్యాక్టోరియల్ నందు 3 యొక్క గరిష్ట ఘాతం 2. 6 ఫ్యాక్టోరియల్ నందు 5 యొక్క గరిష్ట ఘాతం 1. అదేవిధంగా 6 ఫ్యాక్టోరియల్ నందు 4 యొక్క గరిష్ట ఘాతం ఎంత అది కూడా చూడొచ్చు. ఫస్ట్ ప్రధాన సంఖ్యని డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ. 6 ఫ్యాక్టోరియల్ నందు 2 యొక్క గరిష్ట ఘాతం 4. 6 ఫ్యాక్టోరియల్ నందు 3 యొక్క గరిష్ట ఘాతం 2. 6 ఫ్యాక్టోరియల్ నందు 5 యొక్క గరిష్ట ఘాతం ఎంత వచ్చింది 1. మరి క్వశ్చన్ ఒకవేళ ఇలా ఇస్తే 100 ఫ్యాక్టోరియల్ నందు 2 యొక్క గరిష్ట ఘాతం ఎంత? 100 ఫ్యాక్టోరియల్ నందు క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. 100 ఫ్యాక్టోరియల్ నందు 2 యొక్క గరిష్ట ఘాతం ఎంత? హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 ఇన్ 100 ఫ్యాక్టోరియల్. హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 ఇన్ 100 ఫ్యాక్టోరియల్. సో దాన్ని కనుక్కోవాలంటే 100 ఏమని రాయాలి? 100 ఫ్యాక్టోరియల్ విలువ 100 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 100 ఇంటూ 99 ఇంటూ 98 ఇంటూ 97 ఇంటూ అలా ఎంతవరకు తీసుకెళ్ళాలి? 2 ఇంటూ 1. ఇందులో 2 యొక్క గరిష్ట ఘాతాలను చూడాలి. ఎలా? 100 ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 50. 2 ఇంటూ 50. మళ్ళీ 15 ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 25. 2 ఇంటూ 25. ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది. మళ్ళీ 98ని అలాగే రాయాల. 2 ఇంటూ 49. 2 ఇంటూ 49. అట్లా 98 తర్వాత 96, 94, 92, 90 అలా ఎంతవరకు తీసుకెళ్ళాలి? 2 వరకు తీసుకెళ్ళి ప్రతి దాంట్లో కూడా 2 ఎన్నిసార్లు వచ్చిందో అబ్జర్వ్ చేసి అప్పుడు 2 యొక్క గరిష్ట ఘాతాన్ని నిర్వచించాలి. ఇది చాలా టైం టేకింగ్. సపోజ్ ఇప్పుడు ఇంతకుముందు మనకి లేదా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 2. 5 4 3 2 1. ఇందులో 2 యొక్క గరిష్ట ఘాతం ఎంత? ఫస్ట్ 4 ఏమని రాయొచ్చండి? 2 ఇంటూ 2. 2 ఇంటూ 2. 5 ఫ్యాక్టోరియల్ విలువ 5 4 జా 20, 23 జా 60, 62 జా 120. 120ని ప్రధాన సంఖ్యల లబ్దంగా 120ని ప్రధాన సంఖ్యల లబ్దంగా 2 పవర్ 1 2 3 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 అంటే 5 ఫ్యాక్టోరియల్లో 2 యొక్క గరిష్ట ఘాతం 3. 5 ఫ్యాక్టోరియల్లో 3 యొక్క గరిష్ట ఘాతం 1. 5 ఫ్యాక్టోరియల్లో 5 యొక్క గరిష్ట ఘాతం 1. ఇలా అంటే చిన్న నెంబర్ ఇస్తే 1 to 9 వరకు లేదా 10 వరకు ఇస్తే 2 యొక్క లేదా 3 యొక్క 5 యొక్క 7 యొక్క గరిష్ట ఘాతాలను రాయొచ్చు. మరి ఒకవేళ నంబర్ పెద్ద నెంబర్ ఉంటే 100 ఫ్యాక్టోరియల్ 200 ఫ్యాక్టోరియల్ లేదా 1200 ఫ్యాక్టోరియల్ అలా ఉన్నప్పుడు ఎలా చేయొచ్చో ఒక షార్ట్ కట్ ద్వారా చూద్దాం. ఫస్ట్ 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్లో దేని యొక్క గరిష్ట ఘాతం కావాలి మనకి? ఇప్పుడు 2 యొక్క గరిష్ట ఘాతం ఎంత వచ్చింది? 3. సో దేని యొక్క గరిష్ట ఘాతం కావాలో 5 ఫ్యాక్టోరియల్లో ఉన్న నంబర్ 5 తీసుకోండి. 5 ఆ 5ని 2 చే సక్సెసివ్ డివిజన్ వరుస భాగారం చేయండి. వరుస భాగారం చేసేటప్పుడు శేషాలను విస్మరించాలి. ఎలా? 2 2 2 జా 4, 2 2 4, 1 బ్యాలెన్స్, ఆ 1ని నెగ్లెక్ట్ చేయండి. మళ్ళీ 2 1 జా 2,
అది 1 వచ్చేంత వరకు కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 + 1 ఎంత? 3. 2 + 1 3 అంటే 5 ఫ్యాక్టోరియల్లో 2 యొక్క గరిష్ట ఘాతం ఎంత అండి? 3. 5 ఫ్యాక్టోరియల్లో 2 యొక్క గరిష్ట ఘాతం 3. అట్లాగే ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్లో 3 యొక్క గరిష్ట ఘాతం కావాలంటే 5 ఫ్యాక్టోరియల్లో 3 యొక్క గరిష్ట ఘాతం కావాలంటే 5ని ఇప్పుడు 3 చే భాగిస్తే 3 1 3 ఎంత మిగులుతుంది? రిమైండర్ మనకు అవసరం లేదని చెప్పాము. ఒకసారి భాగారం చూడండి. 3 1 3 5 - 3 అంటే 2. ఈ రిమైండర్ మనకు అవసరం లేదు. వీ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ కోషియంట్, భాగఫలాన్ని మాత్రమే తీసుకోవాలి. సో ఎన్ని వచ్చింది ఇక్కడ? నెంబర్ ఎంత వచ్చింది? 1. అంటే మీనింగ్ ఏంటి? 5 ఫ్యాక్టోరియల్లో 3 యొక్క గరిష్ట ఘాతం 1. 5 ఫ్యాక్టోరియల్లో 3 యొక్క గరిష్ట ఘాతం 1. అదేవిధంగా 5 ఫ్యాక్టోరియల్లో 5 యొక్క గరిష్ట ఘాతం ఎంత అంటే 5ని 5తో భాగించాలి. 5 1 5. సో అది కూడా ఎంత వస్తుంది? 1. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్, 6 ఫ్యాక్టోరియల్లో 2 యొక్క గరిష్ట ఘాతం ఎంత? ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 ఇన్ 6 ఫ్యాక్టోరియల్. సో 6ని ఏం చేయాలి? 2తో సక్సెసివ్ డివిజన్, వరుస భాగారం చేయాలి. రిమైండర్స్ తీసుకోవద్దు. 6 6 2 3 6. రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చినా 1 వచ్చినా దాన్ని నెగ్లెక్ట్ చేయండి. మళ్ళీ 3ని 2 చే భాగిస్తే 2 1 2. సో ఆన్సర్ 3 + 1. 3 + 1 ఎంతండి? 4. సో ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 ఇన్ 40 ఫ్యాక్టోరియల్. 40 ఫ్యాక్టోరియల్ విస్తరణలో 2 యొక్క గరిష్ట ఘాతం ఎంత? 40ని 2 చే సక్సెసివ్ డివిజన్ 40. 40ని 2 చే వరుస భాగాహారం చేస్తే 220. 2 2s 4. 2 0 0. 2 10s 20. 2 5s 10. 2 2s 4. 2 1s 2. 2 1s 2. యాడ్ చేయండి. యాడ్ చేస్తే 20 + 10 + 5 + 2 + 1. 20 + 10 + 5 + 2 + 1. 20 + 10 30, 35, 37, 38 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 ఇన్ 100 ఫ్యాక్టోరియల్. 100 ఫ్యాక్టోరియల్ విస్తరణలో 2 యొక్క గరిష్ట ఘాతాన్ని కనుక్కోండి. సేమ్ మోడల్ అండి. 100ని 2 చే భాగించాలి వరుస భాగాహార పద్ధతిలో. 100 100. 2 5s 10. 2 0 0. 2 25s 40, 50. 2 12s 24. 2 12s 24. 2 6s 12. 2 3s 6. 2 1s 2. ఇక మీరు కలపాల్సింది 50 + 25 75. 75 + 12 85, 88. 88 + 10 98. Answer is 98. 50 + 25 75. 75 + 10 85 + 2 88. 88 + 10 98. నెక్స్ట్ క్వశ్చన్, 50 ఫ్యాక్టోరియల్ విస్తరణలో 3 యొక్క గరిష్ట ఘాతం ఎంత? 50ని 3తో భాగించాలి. 50ని 3తో భాగిస్తే 3 16 48. 13 6 48. 3 5 15. 3 5 15 అండ్ 3 1 3. 16 + 5 21. 21 + 1 22. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 ఇన్ 200 ఫ్యాక్టోరియల్. 200 ఫ్యాక్టోరియల్లో 5 యొక్క గరిష్ట ఘాతం ఎంత? ఇప్పుడు 200ని 5 చే వరుస భాగాహారం చేయాలి. 200లో 5 యొక్క గరిష్ట ఘాతం 200. 200ని 5తో భాగిస్తే 5 4 20 0. నెక్స్ట్ 5 8 40 అండ్ 5 1s 5. 40 + 8 48. 48 + 1 49 is the answer.
49. Next question number 6. Find the highest power of 3 in 150 factorial. 150 ఫ్యాక్టోరియల్లో 3 యొక్క గరిష్ట ఘాతం ఎంత? 150 ఫ్యాక్టోరియల్లో 3 యొక్క గరిష్ట ఘాతం ఎంత? ఇప్పుడు 150ని 150ని 3 చే సక్సెసివ్ డివిజన్ వరుస భాగహారం చేయాలి. సో 3 5ల 15 0. నెక్స్ట్ 3 16ల 48. నెక్స్ట్ 3 5ల 15. నెక్స్ట్ 3 1 3. మొత్తం కలిపితే ఎంత వస్తుంది చూడండి. 50 + 16 66. 66 + 5 71. 71 + 1 72. 66 71 + 1 72. So the right answer is 72. Find the highest power of 2 in 120 factorial. Find the highest power of 2 in 120 factorial. 120 ఫ్యాక్టోరియల్ నందు 2 యొక్క గరిష్ట ఘాతాన్ని కనుక్కోవాలి. సో 120ని 2 చే సక్సెసివ్ డివిజన్ వరుస భాగహారం చేస్తే 2 6ల 12 0. 2 60ల 120. 2 30ల 60. 2 30 60. 2 15 30. 2 15ల 30. 2 7ల 14. 2 3ల 6. 2 1ల 2. ఓకేనండి. 2 60ల 120. 2 30ల 60. 2 15ల 30. 2 7ల 14. ఇక్కడ కన్ఫ్యూజ్ కావచ్చు. 2 7ల 14. రిమైండర్ ఎంత అండి? 1. రిమైండర్ 1. ఇక్కడ చూడండి, రిమైండర్ 1. ఈ రిమైండర్ 1ని నెగ్లెక్ట్ చేయాలని చెప్తున్నాము. కోషియంట్ని మాత్రమే ఇక్కడ రాయాలి. 2 7ల 14. 2 3ల 6. 2 1ల 2. సో 60 + 30 90. 90 + 7 + 3 + 1 100. ఇక్కడ 90. 90 + 10 100. 100 + 15 115. ఒకటి మిస్ అయినట్టుంది ఇక్కడ. 2 60. 60 + 30 90. అచ్చా 90 + 7 + 3 10 100. 115 + 1 116. 116. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 7 in 100 ఫ్యాక్టోరియల్. 100 ఫ్యాక్టోరియల్ విస్తరణలో 7 యొక్క గరిష్ట ఘాతాన్ని కనుక్కోండి. ప్రతి ప్రాబ్లం ఇదే విధంగా ఉంటుంది. జస్ట్ సక్సెసివ్ డివిజన్తో అన్నీ చేయొచ్చు. 100. 100లో 7 యొక్క గరిష్ట ఘాతం అంటే 7తో సక్సెసివ్ డివిజన్ చేయాలి. సో 7 1 7. 7 ఎక్కం 7. అక్కడ బ్యాలెన్స్ 3 3 0 30. 7 4ల 28. బ్యాక్ సబ్స్టిట్యూషన్ల 14 7ల 98. 2 బ్యాలెన్స్. ఆ 2ని మనం ఎలిమినేట్ చేయాలి, నెగ్లెక్ట్ చేయాలి. నెక్స్ట్ 7 2ల 14. సో జస్ట్ 2 కోషన్స్ వచ్చినాయి. ఒకటి 14, ఇంకొకటి 2. 14 + 2 ఎంత? 16. 14 + 2 16. నెక్స్ట్ క్వశ్చన్. 30 ఫ్యాక్టోరియల్ విస్తరణలో 3 యొక్క గరిష్ట ఘాతం ఎంత? ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 3. ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 3 ఇన్ 30 ఫ్యాక్టోరియల్. 30 ఫ్యాక్టోరియల్లో 3 యొక్క గరిష్ట ఘాతాన్ని కనుక్కోవాలి. 3 యొక్క గరిష్ట ఘాతాన్ని కనుక్కోవాలి. రైట్. 30ని 3 చే వరుస భాగహారం చేస్తూ భాగఫలాలను తీసుకొని శేషాలను విస్మరించాలి. 3 10ల 30. ఫస్ట్ కోషియంట్ 10. సెకండ్ కోషియంట్ 3 3 9. 3 ముళ్ళ 9. అగైన్ మళ్ళీ పోతుంది. 3 1 3. సో ఇక్కడ మనకి ఏమేమి వచ్చాయండి? ఒకటి 10 10 + 3 + 1. 10 + 3 + 1 ఈక్వల్ ఎంత? 14. సో మన ఆన్సర్ 14. ఓకేనండి. 30 ఫ్యాక్టోరియల్లో 3 యొక్క గరిష్ట ఘాతం అంటే 30ని 3 చే భాగించుకుంటూ పోవాలి. 30ని 3 చే భాగిస్తే 30. 3 10ల 30. డైరెక్ట్గా కూడా చేయొచ్చు. మళ్ళీ 10ని 3 చే భాగిస్తే 3 ముళ్ళ 9. మళ్ళీ 3ని 3 చే భాగిస్తే 3 1 3. 3 1 3. 10 + 3 + 1 14. 10 + 3 + 1 14. 10th క్వశ్చన్.
ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 ఇన్ 165 ఫ్యాక్టోరియల్. ఇన్ 165 ఫ్యాక్టోరియల్. సో 165ని 5తో డివైడ్ చేస్తే 5 3s 15, 1 బ్యాలెన్స్ 1 5 15, మళ్ళీ 5 3 15, 5 6 30, 5 1s 5. సో 33 plus 6 39, 39 plus 1 40. 40 is our answer. Next question. Find the highest power of 7 in 200 factorial. Find the highest power of 7 in 200 factorial. 200 ఫ్యాక్టోరియల్ విస్తరణలో 7 యొక్క గరిష్ట ఘాతం కనుక్కోండి. 200ని 7తో డివైడ్ చేస్తే 7 రెంట్ల 14, 6 బ్యాలెన్స్ 6 0 అంటే 60 అవుతుంది. ఎలాగో చూడండి, 200ని 7తో భాగిస్తే 7 రెంట్ల 14, ఇక్కడ రిమైండర్ 6 0, 7 8 56, 7 8 56. ఇక్కడ వచ్చే నెంబర్ మనకు అవసరం లేదని చెప్పాము, కోషెంట్ మాత్రమే తీసుకోవాలి, 28. మళ్ళీ 7 4 28. సో 28 + 4 ఎంత? 32. 32 మన ఆన్సర్. 28 + 4 = 32. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 ఇన్ 500 ఫ్యాక్టోరియల్. 500 ఫ్యాక్టోరియల్లో 5 యొక్క గరిష్ట ఘాతం ఎంత అని అంటున్నాడు. 500ని 5తో డివైడ్ చేయాలి సక్సెసివ్లీ. 500 5 100s 5 × 100 500. మళ్ళీ 5 2s 10 0, 5 4s 20. సో 100 + 20 120, 120 + 4 124. 124 is our answer. 124. నెక్స్ట్ క్వశ్చన్. 600 ఫ్యాక్టోరియల్ నందు 5 యొక్క గరిష్ట ఘాతం ఎంత? సో 600ని 5చే భాగిస్తే 5 5 1s 5, 5 2s 10 0, 5 రెంట్ల 10, 5 4 20, 5 4 20. 120 + 24 144, 144 + 4 148. 148. నెక్స్ట్. ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్. ఇంతవరకు 13th క్వశ్చన్ వరకు మోడల్ 1. 13th క్వశ్చన్ వరకు మోడల్ 1. ఇంతవరకు 600 అనే ధన ఫ్యాక్టోరియల్లో 5 యొక్క గరిష్ట ఘాతం. ఇక్కడ 5 అనే నెంబర్ని అబ్జర్వ్ చేస్తే 5 అనేది ఏ సంఖ్య అండి? ప్రధాన సంఖ్య. ఇప్పుడు మోడల్ 2 n ఫ్యాక్టోరియల్ నందు ఇంతకుముందు ప్రధాన సంఖ్య యొక్క గరిష్ట ఘాతాన్ని కనుక్కున్నాం. ఇప్పుడు సంయుక్త సంఖ్య యొక్క గరిష్ట ఘాతాన్ని కనుక్కుందాం.